పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురం నుంచి 16వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. నారాయణపురం నుంచి నిడమర్రు, గణపవరం, ఉండి మీదుగా యాత్ర కొనసాగనుంది. ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం భీమవరంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు సీఎం జగన్. సభ తరువాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ రోడ్ మీదుగా ఈతకోటకు ముఖ్యమంత్రి బస్సు యాత్ర సాగనుంది. రాత్రి ఈతకోట శివారులో సీఎం జగన్ బస చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురం నుంచి 16వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. 16వ రోజు బస్సు యాత్ర ఏ విధంగా సాగుతుంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, స్వాతి, 16వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు గోదావరి జిల్లాలో విశేషమైనటువంటి స్పందన వస్తుందని చెప్పాలి. నిన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి కలపరు టోల్గేట్ ద్వారా ఈ యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. నిన్నంతా కూడా కలపరు దగ్గర నుంచి నారాయణపురం వరకు కూడా అడుగడుగున వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రస్తుతం గణపవరం సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. విశేషమైనటువంటి స్పందన. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ఇదే రూట్లో ఉండి చేరుకొని ఉన్నారు. అక్కడ భోజన విరామం అనంతరం ఉండి నుంచి మరొక 10 కిలోమీటర్లు జర్నీ చేసి అక్కడ భీమవరంలో బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తి అయి ఉన్నాయి. ఇప్పటికీ జిల్లాలో 2వ రోజు యాత్ర కొనసాగుతుంది. భీమవరం సభ అనంతరం ఇక్కడ పెరవలి నుంచి ఆయన సిద్ధాంతం బ్రిడ్జ్ మీదుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి ఆయన ప్రయాణం సాగుతుంది. ప్రస్తుతం ఈ రహదారి గుండానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికీ ఆయన వెంట యువత, అలాగే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన వెనకాల ఉన్నారు. ప్రతి చోట కూడా ఇప్పుడు గణపవరం సెంటర్లో దాదాపు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఆయనకి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున సిద్ధంగా ఉన్నారు. అయితే భీమవరంలో ఆయన ఏం మాట్లాడబోతారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో భీమవరంలో జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేసి అక్కడ ఓటమి పాలయ్యారు. గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈసారి ప్రతిపక్షాలపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఎటువంటి విమర్శలు చేయబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ స్థానంలో జనసేన తరపున అభ్యర్థి ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ సభను విజయవంతం చేసేందుకు నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే విజయవాడలో జరిగినటువంటి రాయి దాడి అనంతరం ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున పెంచారు. జగన్మోహన్ రెడ్డి వెళ్లేటటువంటి బస్సు యాత్రకు దాదాపుగా ఎవరు కూడా దారిలో ఎక్కువ మంది గుమికూడకుండా బస్సు దగ్గరికి ఎక్కువ మంది చేరకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆయన బస్సు యాత్ర ద్వారా దాదాపుగా బస్సులో ఉండే ఆయన ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఎక్కువ మంది జనాభా ఉన్న చోట బస్సు పైకి అభివాదం చేస్తూ వస్తున్నారు. ఇలాగే ఉండి వరకు, భీమవరం వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం గణపవరం సెంటర్లో పెద్ద ఎత్తున జనం ఉన్నారు. తర్వాత ఉండి సెంటర్లో కూడా భారీ ఎత్తున ప్రజలు ఎండను కూడా లెక్క చేయకుండా ఆయనకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటన ప్రారంభమైన తర్వాత దాదాపుగా విజయవంతంగా కొనసాగుతుంది. దీన్ని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు పోలీసులు కూడా అన్ని చోట్ల పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ గణపవరం సెంటర్ నుంచి ఉండికి, అక్కడి నుంచి భీమవరం సభకు చేరుకోబోతున్న స్వాతి. మొత్తానికి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సభ బస్సు యాత్ర విజయవంతంగా సాగుతుందని చెప్పాలి స్వాతి.